జనగామ జిల్లా పెంపర్తి గ్రామ మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్ అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి 19 మంది విద్యార్థులు పారిపోయారు. టీచర్లు సీనియర్ విద్యార్థులు వేధింపులు భరించలేక విద్యార్థులు పారిపోయినట్టు తెలుస్తోంది. ఇక అర్ధరాత్రి విద్యార్థులు పారారైన విషయం తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వకుండా పెంపర్తి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో హాస్టల్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనగామ మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్ ముందు తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన దిగారు. పెంపర్తి స్కూల్ మాకొద్దు, జనగామ స్కూల్లోనే ఉంటామని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. అంటుంటే మేము తట్టుకోలేక నైట్ బయలుదేరి వచ్చేసినాం. ఎందుకంటే అక్కడ ఉంటే మాకు ఇంకా ఇబ్బంది పెడుతున్నారని మేము వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక పేరెంట్స్ పిలిపిస్తే ఇక్కడ మేము వచ్చినాం. ఇక్కడ మళ్ళా గొడవ అయితే ఇప్పుడు వాళ్ళ మొత్తం స్కూల్ ఇక్కడికి రావాలని ధర్నా చేయడం పోతున్నాం. మేము 10 days నుంచి ఇబ్బంది పడుతున్నాం. వచ్చిన 5 days కొద్దిగా ఏం లేదనుకుంటా చూసుకున్నారు. 10 days నుంచి మాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మేము ఇట్లా చేసినాం సార్. మాకు చెప్పకుండా చేయకుండా పెంపర్తికి వేసారు హాస్టల్. లొకేషన్ షేర్ చేసి 8th 9th మీ పిల్లల్ని పెంపర్తికి షిఫ్ట్ చేసాము అని చెప్పేసి లొకేషన్ షేర్ చేశారు కాబట్టి తప్ప మాకు ఏమి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వలేదు. ఆ లొకేషన్లు పట్టుకొని మేము సార్లు పట్టుకొని పిల్లగాళ్ళని పెట్టెలు బాక్సులు తీసుకొని మేము జాయిన్ చేసినట్టు జరిగింది. వీళ్ళు వచ్చి ఒక 20 days అయితే ఉంది కావచ్చు. ఆ 20 daysలలో 8th 9th 10th వాళ్ళు కలిసి పిల్లల్ని ఓడలేదు చేయట్లేదు. అంటే రాగింగ్ చేస్తున్నారు పిల్లలు 10th class వాళ్ళు. సార్ వాళ్ళు కూడా డిసిప్లైన్ లేదు. వీళ్ళు ఒక మామూలుగా అంటే మామూలు రకంగా టార్చర్ చేస్తున్నారు పిల్లలు. ఫుడ్ కూడా ఫుడ్ అయితే మమ్మీ తీసుకొచ్చిన ఎలాంటి ఫుడ్ అలౌట్ చేయలేదు. ఫ్రూట్స్ కాన్సల్ అలౌట్ చేయలే. అలాంటి ఆ ఫుడ్ మెత్తగా తినలే. ఇట్లా నక్కనక్కాయలు పిల్లలు. మేము పంపించిన ఫుడ్ తినలేదు, వాళ్ళ ఫుడ్ వీళ్ళు తినలేదు. అలాంటి నీరసం అయిపోయారు పిల్లలు. వీళ్ళు టార్చర్ తట్టుకోక నా కొడుకు రామ్ చరణ్ నిన్న నైట్ కొడితే గిఫ్ట్ కొడతా అంటే ముక్కుల నుంచి బ్లడ్ వస్తుంటే కూడా మస్తు కొట్టిల్లట. ఇక ఇంకో పిల్లగాడు అబ్బాయి కన్ను పోయేంత కొట్టింది సార్. ఈ టార్చర్ వాళ్ళు బంద్ చేయ నైట్ 10 గంటలకు వచ్చి 10th class వీళ్ళ డోర్ కొడుతున్నారట. సార్లు స్టాఫ్ వాచ్మెన్ ఎవరు ఒకరు ఏంద్రా అని కూడా వీళ్ళను మందులు ఇవ్వలేదు, అడగలేదు, చేయలేదు. ఇవన్నీ తట్టుకోలేక భరించలేక నిన్న నైట్ మార్నింగ్ 3కి గోడ దూనికి ఒక 19 members సార్ పెంపర్తి హాస్టల్ నుండి గోడ దూనికి జనగామ హాస్టల్ దాకా 10 kilometers పిల్లలు నడుచుకుంటూ వచ్చి అంటుంటే మేము తట్టుకోలేక